అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఎయిర్ ఇండియా విమానం 3 అంతులు ఖాళీగా ఉంది. న్యూయార్క్ నుంచి హైదరాబాద్ మధ్యాహ్నం ఫ్లైట్. ఎకానమీ క్లాసులో ముందు సీట్లలో కూర్చునున్నారు హాసిని, హారతి. హైమ మరీ పిలిచింది తన పెళ్లికి. ఇంటర్మీడియట్లో మన క్లాస్మేట్స్ అందరినీ పిలిచిందట. మన వాళ్ళందరూ వస్తారు, మీరు రండి. పల్లెటూళ్ళలో పెళ్ళి, 5 రోజులు పెళ్ళి. జీవితంలో గుర్తుండిపోయే అరుదైన సంఘటనల్లో ఒకటవుతుందని నా నమ్మకం. కొన్నాళ్ళు మీ కంప్యూటర్కి, మీ అండర్గ్రౌండ్ లోకల్ ట్రైన్స్కి, 14 గంటల బిజీ ఉద్యోగాలకి గుడ్ బై చెప్పండి తాత్కాలికంగా. మీ డాలర్స్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ మన దేశంలో, మన ఊరిలో, మన దగ్గర వాళ్లతో, మన స్నేహితులతో జాలీగా గడపచ్చు. విమానం టేకాఫ్ అయింది. హాసిని ముభావంగా ఉంది. ఏమే డల్గా ఉన్నావేంటి? మన ఊరెళ్ళడం, మన వాళ్ళందరినీ చూడడం నాకు చాలా ఉత్సుకతగా ఉంది. నువ్వేమిటి మూత ముడుచుకుని? హాసిని హారతిని చూసి అంది భారమైన కంఠంతో. నాకు భరద్వాజ్ గుర్తుకొస్తున్నాడు. ఎక్కడున్నాడో? దిగులు ధ్వనించింది హాసిని గొంతులో. ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోవడం? 16 ఏళ్ల వయసులో చేసిన చిలిపి పని. దాంతో భరద్వాజ్ కనపడకుండా పోవడం ఎలా మర్చిపోవడం? అప్పుడు చదువులో నువ్వు భరద్వాజ్ టాపర్స్. ఒకళ్ళని ఇంకొకరు మించాలని విపరీతంగా శ్రమపడ్డారు. నీ వరకు నువ్వు కృషి చేశావు. కానీ గెలవాలని నువ్వు చేసిన పని తక్కువదా? దాంతో వాడి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. యుద్ధంలోనూ ప్రేమలోనూ ప్రతి చర్య సమర్థనీయమే. ఇప్పుడు బాధపడ్డం అనవసరం. హారతి, ఆ ఐడియా ఇచ్చింది నువ్వే కదా. భరద్వాజ్ను కొట్టాలంటే అలాంటి ట్రిక్ చేయాలని ఆ ప్రేరణతో నేను నీకు ఆ ఆలోచన చెప్పాను. ఆ ఆలోచన నీకు అన్వయించాను. నువ్వు చక్కగా అభినయించావు. మర్చిపోయావా? ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో టాప్ వచ్చిన వాళ్ళకి బంగారు పథకం, 10,000 నగదు బహుమతి. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో పూర్తి ఫీజు మినహాయింపని ప్రకటించారు. ఆ పోటీలో 2 పేర్లు ప్రముఖంగా వినపడేవి. ఒకటి హాసిని, అదే నువ్వు. రెండోది భరద్వాజ్. ఆ బహుమానం ఒక్కరికే వస్తుంది. అదెవరు? నువ్వా భరద్వాజా? నాకే గొప్ప టెన్షన్ ఉండేది. ఇక నీ సంగతి ఊహించలేంది, అంత ఉత్కంఠ. అప్పుడు నేను చదివిన నవల్లోలా చేయమని నేనే సలహా ఇచ్చాను. దాని ప్రకారం ఏదో మిషతో భరద్వాజ్ని మన రూమ్కి పిలవాలి. ఆ తర్వాత భరద్వాజ్తో ఎలా ఆటాడుకోవాలో నిర్ణయించుకున్నాం. మన పథకం విజయవంతమైతే వాడౌట్. బహుమతి మొత్తం నీదే. అదే నా గమ్యం. అప్పటి మన గోల్ అమెరికాలో ఉద్యోగం. ఎలా అయినా నేను అమెరికా వెళ్ళగలను. ఆ ఆర్థిక బలం నాకుంది. కానీ నువ్వు రావాలి, పై చదువులు చదవాలి. అందుకే నేను అలా చేశాను. అప్పటి నా ఆలోచనల్లో నేను చెప్పిన సలహా తప్పు అనిపించలేదు. అనుకున్న ప్లాన్ ప్రకారం భరద్వాజ్ని పిలిచాము. సబ్జెక్ట్లో సందేహాలు తీర్చుకోవడానికనే మిషతో. ఆ రోజు ఆదివారం. భరద్వాజ్ వచ్చాడు. హాసినికి ఫిజిక్స్లో డౌట్లున్నాయని, నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి ఆ డౌట్స్ నువ్వే తీర్చాలని చెప్పాను. ముందు నేను అడిగినప్పుడు అతను అంగీకరించలేదు. నేను ప్లీజ్ అనగానే నో అనలేకపోయాడు. భరద్వాజ్ బిడియపడుతూ మన గదిలో ప్రవేశించాడు. హాసిని ఇప్పుడే వస్తుంది, నువ్వు కూర్చో అని నేను బయటకు వచ్చేసాను. భరద్వాజ్ సోఫాలో కూర్చున్నాడు. సోఫాకి ఎదురుగా నిలువుటద్దం. టీపై మీదున్న పుస్తకాలు తిరిగేస్తున్నాడు. యథాలాపంగా అద్దంలో చూశాడు. బాత్రూంలో హాసిని స్నానఘట్టం నడుస్తూ ఉంది. లోపల ట్యూబ్లైట్ వెలుతురు అద్దంలో ప్రతిబింబిస్తోంది. లోపలి దృశ్యం చూసి అదిరిపడ్డాడు. ఉడుకు రక్తం చివ్వున చిమ్మింది. శరీరంలో ఆవిర్లు. అక్కడ నీటి ఆవిర్లు, ఇక్కడ మేని ఆవిర్లు. అప్పుడు హాసిని శరీరం మంచులో తడిసిన ఎర్ర గులాబీ లాంటిది. భుజం మీద టవల్ వేసుకుని బయటకొచ్చింది. ఎవరు? భరద్వాజ్, నువ్వేంటిక్కడ? అక్కడ ఒక టీనేజ్ కుర్రాడున్నట్టు అప్పుడే గ్రహించినట్టు సిగ్గుపడింది. ఇది నటన కాదు, సహజమే. నేను హారతి రమ్మంటే వచ్చాను. సారీ, ఏదో డౌట్. సరే నేను వెళ్తా. తలుపు తీసుకుని భరద్వాజ్ బయటకు పరిగెత్తాడు. ఏమే హాసిని, ఎంత సాహసమే! మొత్తమంతా చూపించి వాడి మైండ్ బ్లాక్ చేసి ఉంటావు. హారతి మాటలకి హాసిని సిగ్గుపడుతూ అంది. పాపం భరద్వాజ్, అసలు నా స్థానంలో నువ్వున్నా అంతే. నాకన్నా తక్కువ కాదు నీ సుయోగం. ఆ షాక్ ఏదో నువ్వు ఇచ్చుంటే బాగుండేది. నాకేం అవసరం అప్పనంగా అందాలు ఆరబోయడానికి? గోల్డ్ మెడల్ కావాల్సిన దానివి నువ్వు. నాకేం ఖర్చు? అఫ్కోర్స్ ఆలోచన నాదే, కానీ ఆచరణ నీది. ఈ దెబ్బతో భరద్వాజ్ కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఎంత చదివినా, ఎంత నేర్చినా, ఎంత వారలైనా కాంతదాసులే అంటారు కదా. అయినా ఇదేమైనా సామాన్య యవ్వనపు కాట? నూనూగు మీసాల చిన్నవాడి మీద సాగిన వేట కాకపోతే? సంఘటన అయిన తరువాత పరీక్షలకు ప్రిపరేషన్ సెలవులు మొదలయ్యాయి. పరీక్షా ప్రాంగణంలో భరద్వాజ్ కనపడలేదు. పరీక్ష రాశాడో లేదో తెలియదు. అనుకున్నట్టే హాసిని బంగారు పథకం సాధించింది. దాంతోపాటు వచ్చే నగదు తీసుకుంది. హారత్తో పాటు ఇంజనీరింగ్లో చేరింది. భరద్వాజ్ జ్ఞాపకాలు హాసిని వదల్లేదు. పరీక్ష రాస్తే తప్పకుండా మొదటి బహుమతి తీసుకునేవాడే. టక్కరితనంతో అది తాను లాక్కుంది. అతని జ్ఞాపకాలు ఆమెను వదల్లేదు. పెళ్లి మండపం అతిథులతో నిండిపోయింది.
హాసిని కళ్ళు భరద్వాజ్ను వెతుకుతున్నాయి. హైమ పెళ్లి జరిగింది. పాత స్నేహితులతో విందు భోజనం మూసింది. అప్పుడు కనపడింది హాసిని. ఏయ్, నీ భోజనం అయిందా? నాది అయింది. ఎవరితోనో తెలుసా? భరద్వాజ్తో. నీకు చూపిస్తారా? హాసిని మనసు జల్లుమంది. భరద్వాజ్ వచ్చాడా? ఏమీ మాట్లాడావా? ఏమన్నాడు? తను నన్ను గుర్తుపట్టలేదట. నేనెవరో తెలియదట. చేసేది లేక వచ్చేశాను. నువ్వు కనబడు. ఎంతైనా మొదటి అనుభవం. అదే దృశ్యానుభవం నీతోనే కదా. కానీ నిన్నైనా గుర్తుపడతాడేమో చూద్దాం. హేమ వివాహమైన 4వ రోజు హారతి గదికి వెళ్ళింది హాసిని. మౌనరాగం ఆలపిస్తోంది హారతి. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆమె ఎందుకో ఉదాసీనంగా ఉంది. సంగీత కచేరీ జరిగింది. పాటలు బాగా పాడాడు. నువ్వు రాలేదేం? సాయంత్రం నుంచి ఎక్కడున్నావు? హారతి హఠాత్తుగా అంది. మా వాళ్ళకి చెప్పేశాను నేను భరద్వాజ్ని పెళ్లి చేసుకుంటానని. నెత్తిన పిడుగుపడ్డట్టు అదిరిపడింది హాసిని. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేమైంది? హారతి కొంత సమయం అయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టింది. ఈ భరద్వాజ్ నాకు ఒక మొండివాళ్లా కనపడ్డాడు. ఇంటర్లో ఉండగా నువ్వు ప్రయోగించిన అస్త్రం, అదే వివస్త్రాస్త్రం నేను ప్రయోగించాలని భరద్వాజ్ని నా రూమ్కి పిలిచాను. నా అందాల తలుపులు ఒక్కొక్కటి తెరిచాను. తలుపుల్లాంటి నా వలువలు తెరిచాను. పరిపక్వమైన అందాలు చూసి ఈ సీనియర్ భరద్వాజ్ కుదేలవుతాడనుకున్నాను. అప్పుడు వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను. నేను ఓడిపోయాను. నాకు నా నగ్నత్వానికి ఒక తెర మాత్రమే అడ్డు. అప్పుడు నా దగ్గరగా వచ్చాడు. నా భుజం మీద చెయ్యి వేశాడు. నాకు దగ్గరగా మూర్తీభవించిన మగతనం. ఆ స్పర్శతో నాకు ఒళ్ళు జల్లుమంది. నా నరాలు బలహీనమైపోయాయి. నేనే అతన్ని బలంగా కౌగిలించుకున్నాను. అతని ఆలింగనంలో నాలో స్త్రీత్వం మేల్కొంది. నన్ను తన చేతిలోకి తీసుకుని ఎత్తుకుని వెళ్ళి ఓ సోఫాలో కూర్చోబెట్టాడు. నేను విడిచిన ఒక్కొక్క వలువ నాపై వేశాడు. అక్కడే భరద్వాజ్ వ్యక్తిత్వం నాకు బోధపడింది. అతను అన్నాడు చిరునవ్వుతో, హావభావాలతో, సిగ్గుతో కలగలిసిన భయంతో, ముఖం పక్కకు తిప్పుకోవడంతో, అల్లరితో, కడగంటి చూపులతో, ప్రేమ నిండిన మాటలతో, ఇలా ఎన్నో భావాలతో స్త్రీలు పురుషులను కట్టిపడేస్తారు. అందరికీ మీలాంటి మేని సౌందర్యం ఉండదు. అందంతో కాదు, చతురత, సంభాషణ, క్రీగంట చూపు ఇవి ఆకట్టుకున్నట్టు ఏ దశలోనూ దిశమూల ఎంత అందమైన స్త్రీదైనా ఆకర్షించలేదు. నాలాంటి వాళ్లకి కొన్ని అభిప్రాయాలుంటాయి. నాకు మీరు నిరాశను మిగిల్చారు. అప్పుడు నేను భరద్వాజ్ను పట్టుకుని భోరుమని ఏడ్చాను. నేను చేసింది తప్పని నాకే అనిపించింది. భరద్వాజ మెల్లిగా నా భుజం తట్టి, నా చుబుకం చుంబించి, నా వీపుపై ఆప్యాయంగా తట్టి కదిలిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. నాలో అతనంటే అపారమైన ప్రేమ పుట్టింది. ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, భరద్వాజ్ నా భర్త. హారతి ఒక్కొక్క మాట, ఒక్కొక్క తూటాల హాసిని మనసు గాయపరిచింది. భరద్వాజ్కి అంత ఆలోచన ఉంటే ఆ మాట అప్పుడు తనకెందుకు చెప్పలేదు? వికసించిన మనసు వల్ల. మౌనంగా వెళ్ళిపోయింది హాసిని. మనసు బరువుతో కళ్ళు బరువెక్కలేదు. ఆ రాత్రి నిద్రలేని రాత్రి గడిపింది. మర్నాడు భరద్వాజ్ కారు తీసుకొచ్చాడు. వాళ్ళ ఊరు దగ్గరే. హారతి హాసిని ఎక్కమన్నాడు. ఈ రోజు ఇక్కడ రివాజ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనం పేకాటలో పిచ్చాపాటి కబుర్లతోనూ కాలక్షేపం చేస్తున్నారు. మనం మా ఊరు వెళ్దాం అన్నాడు. నేనెందుకు? నేను రాను అంది హాసిని నిరాసక్తంగా. మీరు రాకుండా ఎలా? మా ఊరిలో మీకు ఊహించని విషయం చూపించాలి హాసిని గారు. హాసిని గారు అనుకుంది హాసిని. హారతి భరద్వాజ్ ఒకటైనప్పుడు హాసిని గారుగానే మిగిలిపోతుంది. అయిష్టంగా కారెక్కింది. దగ్గరైంది తాను ముందుగా. హారతి ఇప్పుడు వచ్చి ఏదో మాయ చేసి భరద్వాజ్ని దక్కించుకుంది. భరద్వాజ్ ఊరు దగ్గరే, 1 గంటలో అక్కడ ఉన్నారు. మాది వ్యవసాయ వ్యాపార కుటుంబం. మా కుటుంబాన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు కొన్ని చిత్రాలు చూపించాలి. ఇంట్లో అలికిళ్ళలేదు. పెద్దేళ్లలో సామాన్యం. ప్రతి మనిషికి ప్రత్యేకమైన గదులు. నిశ్శబ్దంగా ఉన్న గదిలో ప్రవేశించారు ఆ ముగ్గురు. అక్కడ అది విచిత్రమే. హాసిని పోలికలతో ఎన్నో చిత్రాలు. ఇంటర్ చదివేటప్పుడు ఆ స్నానఘట్టం ఇప్పుడు రంగురంగుల్లో, అనేకమైన కోణాల్లో నిజంగా దిగ్భ్రమ కలిగించే చిత్రాలు. హాసిని దిమ్మ తిరిగిపోయింది. భరద్వాజ్ మర్చిపోలేదు. ఆ రోజు తన చక్షుకటకంలో హాసినిని ఫోటో తీశాడు. అదే చిత్రాల సమాహారం. తన నగ్న సౌందర్య చిత్రాలు. శరీరంపై జాలువారే నీరు ఎంతో సహజంగా ఉంది. మొగ్గవిచ్చుకుంటున్నట్టు మనోహరంగా ఉంది తన శరీరం. అప్పటి ఆ శరీరం. హాసిని కళ్ళు ఎరిపెక్కాయి. ఏమిటి అవమానం? తనని చూశాడు, చిత్రాలు గీశాడు. ఇప్పుడు హారత్తో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. పైగా స్త్రీ అందాన్ని గురించి పెద్ద లెక్చర్. ఇప్పుడు ఈ బొమ్మలు చూపించి తన్ను మరీ గాయపరిచాడు. అశ్లీలత లేని స్త్రీ సౌందర్యం చిత్రంగా గీయడంలో గుస్టావ్ కాబెడ్, మొడిగ్లియా ఆమెడ అని భరద్వాజ ఏదో చెప్పబోయేంతలో హాసిని చెయ్యి భరద్వాజ చెంపని తాకింది. నీచుడా, ఏమిటి నీ ఉద్దేశ్యం? నన్ను అక్కడే ఊహించిన ట్విస్ట్ ఇన్ ది టేల్. కథ మలుపు తిరిగింది. ఆశ్చర్యమైన మలుపు.
అప్పుడు గుమ్మంలో కనబడిన వ్యక్తిని చూశారు. ఆ ఇద్దరు ముద్దు గుమ్మలు అవాక్కయ్యారు. మరో భరద్వాజ్, అదే ఎత్తులో, కానీ కొంచెం కలర్ తక్కువ. భరద్వాజ్ చెంప తడుముకుంటూ అన్నాడు, ఈ కథ కొంచెం తికమగ్గానే ఉంటుంది. ముందు కొంచెం కుదుటపడండి, జాగ్రత్తగా వినండి. నేను అనిల్ భరద్వాజ్. ఇప్పుడు మీరు చూసింది తమ్ముడు అఖిల్ భరద్వాజ్. వాడే ఇంటర్లో మీ క్లాస్మేట్. పెళ్లిలో హారతి నన్ను చూసి అఖిలని పొరబడింది. నన్ను పలకరించినప్పుడు తెలియనట్టే ప్రవర్తించాను. ఎందుకంటే నిజంగా నాకు హారతి ఎవరో తెలియదు, హాసిని ఎవరో తెలియదు. మీ కాలేజీ పేరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నన్ను చూసి మీరు అఖిల్ అనుకున్నారని. ఆ తర్వాత హారతి నాతో ఆ రాత్రి మీరంతా సంగీత విభావర్లో ఆనందిస్తున్నప్పుడు, నేను అపురూప సౌందర్య వీక్షణ చేస్తున్నప్పుడు, అప్పుడు నాకు కథ మొత్తం అర్థమైంది. విషయం అర్థమవడానికి కొంత సమయం పట్టింది హాసినికి, హారతికి. లేత వయసులో మీరు ఆడిన నాటకానికి అఖిల్కి మతిపోయింది. నా దగ్గరకు వచ్చాడు. నేనప్పుడు మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పిచ్చివాడిలా ఉదాసీనంగా ఉన్నవాడిని చూసి గుచ్చిగుచ్చి అడిగాను. వాడు వివరంగా చెప్పాడు. వాడు ఏడుస్తున్నాడు, చదువు మానేస్తానన్నాడు. ఎప్పుడూ హాసిని జపమే, పిచ్చి పట్టింది. సైక్రియాట్రిస్ట్ 2 వారాలు చికిత్స చేసిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. నెమ్మదిగా నచ్చచెప్పి పరీక్ష రాయించాను. ర్యాంక్ రాలేదు, సీట్ వచ్చింది, పెయిడ్ సీట్. నేను వైద్య విద్య అభ్యసిస్తున్నాను. నాకు హ్యూమన్ అనాటమీ తెలుసు. వాడికి మానవ శరీర శాస్త్రం మీద ఆసక్తి కలిగింది హాసిని గారిని చూసిన తర్వాత. స్వతహాగా వాడు ఆర్టిస్ట్. అందుకే మీ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ అనేక కోణాల్లో గీశాడు. అందమైన చిత్రాలు. వాటిలో అశ్లీలత లేదు. ఇదో రకం పిచ్చి, ఎవరిని బాధించని పిచ్చి. హాసినికి తను చేసిన తప్పు అర్థమైంది. హాసిని, సారీ, మీరు అఖిల్ అనుకుని బాధపడుతూ ఉంది. మీరిద్దరూ బాధపడనక్కర్లేదు. మానసిక విశ్లేషణలో ఓ కొత్త విషయం బోధపడింది. ప్రేమలో ఉన్నప్పుడు మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. గంభీరంగా ఉండే మనిషి కూడా సామాన్యుడిలా మారిపోతాడు. మిస్ హాసిని అప్పుడు ఆ చిన్న వయసులో అఖిల్ ప్రేమలో పడింది. అందుకే ఆమె హారతి చెప్పిన వశీకరణ ఉపాయానికి ఒప్పుకుంది. పైగా ఆమెకు అవసరం కూడా ఉంది. ఆ గందరగోళ పరిస్థితుల్లో అలా చేయడం వింత కాదు. అఖిల్ అంటే ఉండే ఆరాధన వల్లే అప్పుడు ఆ విచిత్ర వస్త్రాపహరణకు ఒప్పుకుంది. హాసిని తేరుకుంది. భ్రాతభావన పోయింది. కోపం పోయి దాని స్థానంలో కుతూహలం ప్రవేశించింది. అనిల్ గారు, మరి హారతి? అనిల్ హారతి వైపు చూసి అన్నాడు. వలుపులో ఉన్న వ్యక్తి ఇలా బిజ్జారుగా ప్రవర్తిస్తుంటారని చెబుతారు. అంటే హారతి మిమ్మల్ని? ఆ సంగతి నన్ను కాదు, ఆమెను అడగాలి. ఆ సమయంలో అఖిల్ లోపల పని ముగించుకుని బయటకొచ్చాడు. ఏ దేశమైనా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా మన దేశవాసికి కొన్ని కట్టుబాట్లుంటాయి. మన భోజన కట్టుబాటు చూడండి. ఒక సమయం, ఒక స్థలం మనకు అలవాటు. కోక్ తాగుతూ బర్గర్ తిన్నా మనం లంచ్ చేయలేదని అంటాం. సమయము సందర్భం లేని కామం అక్కడిది. ఇక్కడ 1 నైట్ స్టాండ్స్ లాంటివి అరుదు. ఇక మన వివాహ వ్యవస్థ, దానిలో ఉండే ఆధారాలు విశిష్టమైనవి. మన విశ్వాసాలు పవిత్రమైనవి. మీ నగ్న సౌందర్యం చూసిన తర్వాత నాకు అఖిల్కి వేరే ఆలోచనే లేదు. మీరు మాత్రమే మా జీవిత భాగస్వాములు అని నిర్ణయించుకున్నాం. తిరుగు ప్రయాణంలో అఖిల్ భరద్వాజ్ కూడా వాళ్ళతో ఉన్నాడు. 4వ రోజు పెళ్లితంతు అయిన తర్వాత హేమ ఖాళీగా ఉంది. అమ్మాయిలు, జరిగింది నాకు అనిల్ చెప్పాడు. నాకు అనిపించింది మీ జంటలు సరిగా కుదిరాయని. హారతి ఇప్పటికే ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది. హాసినికి అభ్యంతరం లేకపోతే. హాసిని లేచి లోపలికి వెళ్ళిపోయింది. హేమ, ఇలారా అని పిలిచింది. లోపలికి వెళ్ళిన హేమతో హాసిని అంది, నా దేహాన్ని పూర్తిగా అఖిల్ చూశాడు. అతనే ఆఖరివాడు కావాలి. హేమ నవ్వుతూ బయటకొచ్చింది. లైన్ క్లియర్. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలి. 1 కాదు 2. హాసిని అఖిల్, హారతి అనిల్. ఇంటి పేరు ఒక్కటే, భరద్వాజ్. కన్నే వధువుగా మారింది. సంప్రదాయబద్ధంగా వివాహాలు జరిగాయి. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.